వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మహాలక్ష్మి. స్టోరీలోకి వెళ్ళిపోదామా సకులు? తల్లి, తండ్రి, అన్నయ్య ముగ్గురు రోజు ఎక్కడికో వెళ్ళొస్తున్నారు. తనతో చెప్పకుండా వీళ్ళు అసలేం చేస్తున్నారు? ప్రియాకి ఏదో కొత్తగా అనిపించింది. హాల్లో కూర్చుని ఆలోచిస్తున్న ప్రియాకి వాళ్ళ ముగ్గురు లోపలికి రావడం కనిపిస్తుంది. తండ్రిని తన పక్కన కూర్చోమన్నట్టు చూపిస్తూ, ఏంటి నాన్న, మీరెక్కడికి వెళ్తున్నారు? ఈ మధ్య అసలు ఇంట్లో కనిపించట్లేదే. నాకు తెలియకుండా ఏదో చేస్తున్నట్టున్నారు మీరు. ఏంటి ఆ మాటలు? ఏం చేస్తున్నాం మేము? ఏమో, నువ్వు మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళవు కదా, గుడికి లేదంటే ఇంట్లో, ఇవి రెండే తెలుసు నీకు. అది కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళకుండా అడుగు బయట పెట్టవు. మరి ఇప్పుడు మేము ఎవరం లేకుండా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ముగ్గురు? ఏంటే నీ అనుమానం? దొంగల్ని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినట్టుగా చేస్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళాం? అయినా మీ డాడీ ఉన్నాడు కదా నాతో పాటు. ఆయన ఒక్కటి చాలడా? నాకు మీరెవ్వరూ అవసరం లేదు. అయినా మేము భూషణం మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాం. అన్నయ్యకి పెళ్ళి సంబంధం మాట్లాడడానికి. మరి మాట్లాడేశారా? అన్నీ అయిపోయాయా? రేపు అన్నయ్యకి సౌజన్యకి రిజిస్టర్ మ్యారేజ్ చేయబోతున్నాం. మీరందరూ రెడీగా ఉండండి. మిగతా వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను. నన్ను తీసుకెళ్లకుండా మీరు అన్నీ మాట్లాడేశారా? నీకెందుకే, మేమున్నాం కదా, మేమంతా మాట్లాడేశాం. నేను లేకుండానా అన్నీ మాట్లాడేశారా? చిన్నదానివి నువ్వు ఎందుకే, మేమున్నాంగా పెద్దవాళ్ళం. చూడు నాన్న, అమ్మ నేను లేకుండానే అన్నయ్యకి పెళ్లి మాటలు కూడా జరిగేశాయి. అమ్మ నన్ను పక్కకు పెట్టేసింది. చూడు నాన్న, ఈ మధ్య ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అంటూ గోముగా అడిగింది. పోనీలేమ్మా, అన్నయ్య రిసెప్షన్ ఉంది కదా, అందులో నువ్వు హంగామా చేద్దు గానీలే అంటాడు రాకేష్ వర్మ. అవును కదా, అయినా నాకు డౌట్ అన్నయ్య, రిసెప్షన్లో మ్యారేజ్ ఎందుకు చేస్తున్నారు? వేదమంత్రాల నడుమ హాయిగా పెళ్లి చేయలేక. అవునులే, ఈ మధ్య రిసెప్షన్ హవా నడుస్తుంది, మనం కూడా వారిదాల్లోనే నడుద్దాం అంటూ తండ్రి దగ్గర నుంచి లేచి అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను లేకుండానే అన్నీ జరిగిపోయాయి, కానీ పెళ్ళికి మాత్రం నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అదేంటే, నువ్వు వాడికి గిఫ్ట్ ఇవ్వాల్సింది పోయి వాడిని అడుగుతావు? నీకు తెలీదా అమ్మా? ఆడపడుచు లాంఛనాలు ఉంటాయి కదా, వాటి గురించే నేను మాట్లాడేది. నాకు డైమండ్ నెక్లెస్ కావాలి. అలాగే ప్రియా అంటాడు రాకేష్. నాకే కాదు, మహాకి కూడా. ప్రియా నేను కొనిస్తాలే మీ ఇద్దరికి అంటాడు రాకేష్ వర్మ ప్రేమగా. ప్రియా అలా అన్నారు, బాగుంది నాన్న అంటుంది. మరి నాకు అంటూ భుంగమూతి పెడుతుంది గాయత్రి. చూసావా ప్రియా, మీ అమ్మకి ఈ వయసులో డైమండ్ నెక్లెస్ కావాలట అంటాడు రాకేష్ వర్మ. ఏంటి, నాకేమంత వయసు అయిపోయింది? పిల్లలంటే ఏదో అలా అలా పుట్టుకొచ్చారు, పెద్దవాళ్ళు అయిపోయినా నేను ఇంకా అలానే ఉన్నాను. మీ కంటికి కనిపించట్లేదా? రాకేష్ వర్మ. అవును నిజమే గాయత్రి, నువ్వు చాలా యంగ్ అంటాడు. చాలులేండి, నేనేదో తమాషాగా అంటే, పిల్లల ముందు మీరు కూడా అంటూ లోపల సిగ్గుపడుతుంది గాయత్రి. అమ్మా నేను నీకు కొనిస్తాలే, నువ్వేం కంగారు పడకు అంటాడు రాజ్ గాయత్రి వైపు చూసి. చూసారా, మీరేం కొనక్కర్లేదు. ఎంతైనా వీడు నా పెద్ద కొడుకు, వీడుండగా నాకెందుకు దిగులు అంటుంది గాయత్రి. వీడు నా బంగారు కొండ, ఆ పెళ్ళి కాస్త అయిపోతే వీడి దిగులు నాకు వదిలిపోతుంది. చూసావా అన్నయ్య,
నీ దిగులు వదిలిపోతుందట. అంటే నువ్వు అమ్మకి భారంగా ఉన్నావని తెలుసుకో అంటుంది ప్రియ. నువ్వు ఆపు, అమ్మ ఏమీ అలా అనలేదు, నువ్వు అనలేక అమ్మ మీద తోసేస్తున్నావు అంటాడు అంతే చిలిపిగా రాజ్. చూడు డాడీ, అన్నయ్యకి నేనంటే అస్సలు ఇష్టం లేదు అని తండ్రి వైపు తిరుగుతుంది. పెళ్ళైనా కానీ ఇంకా నువ్వు నాకు చిన్నపిల్లవే తల్లి అంట నుదుటి మీద ముద్దు పెడతాడు రాకేష్ వర్మ. తండ్రి గారాబం చేసేసరికి అన్నయ్య వైపు తల్లి వైపు చూసి వెక్కిరిస్తుంది ప్రియ. దాంతో గాయత్రి కోపం వచ్చి విన్నా బంగారు కొండ అంటూ ముఖం చుట్టూ మెటికలు విరుస్తుంది. దాంతో ప్రియ నవ్వుతుంది. ప్రియ నవ్వును చూసి గాయత్రి, రాకేష్ వర్మ, రాజ్ కూడా నవ్వుతారు. పిల్లలు ఆనందంగా ఉంటే ఆ తల్లిదండ్రులకి ఇంకేం కావాలి? ఆ ఇల్లు ఇక నందనవనమేననుకోండి. రాత్రంతా మేలుకొని ఎప్పుడో తెల్లారుజామున ఇద్దరూ ఒకే బెడ్ మీద పడుకొని నిద్రపోయారు. ప్రేమ్, మహాలు. నిన్నంతా కాంచిన మహాన్ చూడలేకపోవడం వల్ల ఈరోజు ఉదయాన్నే వచ్చింది మహా గది దగ్గరకు. తలుపు తీసి ఉండడంతో అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళుంటాడనుకొని తలుపు తోసింది. బెడ్ మీద ఒకరికొకరు కౌగిలించుకొని మరీ పడుకోవడం చూసి మెల్లిగా మహా మారిపోతుందని, వాళ్ళిద్దరి సంసారం అన్యోన్యంగా సాగితే ఇంతకంటే ఏం కావాలి అనుకొని సంతోషపడి తలుపు వారగా వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏదో అలికిడి అయినట్టు అనిపించి మహాకి మెలకు వచ్చి లేచి చూస్తే తను ప్రేమ్ పక్కనే పడుకుని ఉంది. అతని కాలు ఆమె మీద ఉంది. మహాకి అతను లేటుగా పడుకోవడం గుర్తొచ్చి అతన్ని లేపడం బాగోదని సైలెంట్గా అక్కడే పడుకొని మహా ప్రేమ్నే చూస్తుంది. మహా ప్రేమ్ని దగ్గరగా చూడడం అదే మొదటిసారి. ఎంత అందంగా ఉన్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు అనుకుంటూ తనకు అసలు తెలీదు ఇంత అందమైన అబ్బాయి ఉంటారు అని. అసలు నాకు ఇప్పటికే అర్థం కాలేదు. నేను ఇంతను చిన్నప్పుడు ఆడుకున్నామా? అమ్మ చెప్తే విన్నాను. ఎప్పుడూ ఇద్దరం కలిసి ఒకే చోట ఉండేవాళ్ళమట. ఎంత విడదీసినా విడిపోయే వాళ్ళమే కాదట. నాకు అసలు గుర్తులేదు ఇతన్ని చూసినట్టుగానే, తనతో మాట్లాడినట్టుగానే. కానీ ఇతన్ని చూసిన ప్రతిసారి అనిపిస్తుంది, ఓ నాకు ఇతను ఆత్మమిత్రుడు అనే భావన కలుగుతుంది. అందుకనేనేమో ఇతనికి నేను ప్రతిసారి దగ్గరవుతున్నాను అని పైకే అనుకుంటూ ప్రేమ్ వైపే చూస్తూ చాలాసేపు అలాగే పడుకుంది. దాంతో మహాకి నిద్ర వచ్చి మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోయింది. అందులో రాత్రి నిద్ర లేదు కదా. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆమెకి అతను వెన్న రాస్తుంటే ఆమె హాయిగా కళ్ళు మూసుకుంది. దీన్నే అంటారేమో ప్రేమ మనసులో దాగి ఉంటే అది ఎప్పటికైనా బయటపడుతుంది అని. అది గుర్తున్నా లేకపోయినా సరే మన మనసుకి ఖచ్చితంగా తెలుస్తుంది. అదే భావనలో ఉంది మహా ఇప్పుడు. మహాలక్ష్మి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. అది నేను ముందుకెళ్ళడానికి ఒక పెద్ద ప్రోత్సాహం. అవి నేను ముందుకెళ్ళడానికి మెట్లుగా కూడా ఉపయోగపడతాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ మై డియర్స్.